కుత్బుల్లాపూర్లోని గండి మైసమ్మ సర్కిల్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరపు కృష్ణారావు, మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ ఎంపీపూర్ రాజు హాజరయ్యారు. దీక్షా దివస్లో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఇన్ఛార్జ్ స్వామిగౌడ్ పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ప్రజలు కాదు, నాయకులు చేసేటువంటి ఇబ్బందులు మాకంటే అన్ని కావు, మామూలు విషయం కాదు. మా సహకరించాలి. మన మహిళా సోదరి సోదరులు చాలా మంది వచ్చారు. వారికి కూడా బాబు మీరు కూర్చోండి, తీసుకొని కూర్చోండి. ఎందువల్ల కనబడుతుంది రామరాణ గారు ఎక్కడ రావాలి. మిత్రులారా, అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ దయచేసి ఒకటే అంశం. ఈరోజు దీక్షా దివస్ చెప్పే ముందు మిమ్మల్ని చూస్తామంటే అధికారం పోయినట్లు అధికారం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. విషయం ఏంటంటే ఒకటైతే ఖాయం అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ కాంగ్రెస్ గాలి కొట్టుకుపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం ఖాయం అని చెప్పి మన అధినేత కేసీఆర్ గారు మీరు సమయం ఇవ్వండి, వారు పనిచేయడానికి సంవత్సరం వరకు ఆగండి, వారికి అవకాశం ఇవ్వాలా, బాధ్యత గల ప్రజలు తీర్పునిచ్చినప్పుడు ప్రజల తీర్పు కట్టుబడి ఉండి వారికి అవకాశం ఇచ్చి తర్వాత మనం పోరాటం చేయాలని చెప్పేసి వారు సంవత్సరం వరకు టైం ఇచ్చినారు. కానీ ఈరోజు చూస్తా ఉంటే మనం 4 సంవత్సరాలు సరే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఓపిక ఉండి బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడ పోయినా మీకు అందరూ తెలుసు, చాలా మంది మీరు అందరూ ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళే కాబట్టి ఏ గల్లీ పోయినా, ఏ బస్తీకి పోయినా, ఏ కాలనీ పోయినా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ లేడు, రోడ్డు కనపడతా ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా ఉన్నారు. ఏమని ఏంటన్నా ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఏంటి, మనకు ఓపిక ఉంది కానీ ప్రజలకు మాత్రం ఓపిక కనపడలేదు. ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి ప్రజలు వేచి చూస్తున్న సంగతిని సభాముఖంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మనకు ఓపిక ఉంది కానీ ప్రజలకు మాత్రం ఓపిక లేదు. త్వరగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం 60 ఏళ్ళ కాంగ్రెస్ కూడా చేసింది